రాజకీయాల్లో మరోసారి సోషల్ మీడియా వేదికగా రాజకీయ వేడి పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అసెంబ్లీ బహిరంగ సభలు, ప్రెస్ మీట్లు మాత్రమే కాకుండా ఇప్పుడు మొబైల్ ఫోన్ స్క్రీన్ కూడా రాజకీయ పోరాటానికి ప్రధాన వేదికగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకలాపాలు ఇటీవలి కాలంలో మరింత దూకుడుగా మారినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు, మంత్రుల వ్యాఖ్యలకు కౌంటర్లు, ప్రజా సమస్యలను హైలైట్ చేయడం, ప్రభుత్వ వైఫల్యాలుగా భావిస్తున్న అంశాలను వీడియోలు, పోస్టుల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇవన్నీ ఒక క్రమబద్ధమైన డిజిటల్ ప్రచారంలా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికగా ఎదురవుతున్న ఒత్తిడి కూడా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియా అంటే ఇప్పుడు కేవలం పార్టీ కార్యకర్తలు పోస్టులు పెట్టే వేదిక కాదు. ఒక గ్రామంలో జరిగిన చిన్న సంఘటన నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయ అంశం వరకు కొన్ని నిమిషాల్లోకే ప్రజల్లోకే వెళ్లే పరిస్థితి ఉంది. ఒక వీడియో వైరల్ అయితే దానికి వెంటనే కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక ఆరోపణ ట్రెండ్ అయితే ప్రభుత్వం దానిపై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మార్పును బీఆర్ఎస్ బలంగా ఉపయోగించుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సోషల్ మీడియాను ప్రజల గొంతుకగా అభివర్ణిస్తూ డిజిటల్ ప్లాట్ఫామ్లు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని పెంచుతున్నాయని ఇటీవల వ్యాఖ్యానించారు. యువత, ముఖ్యంగా జెంజ్ భవిష్యత్తు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. అంటే సోషల్ మీడియాను కేవలం ప్రచారం కోసం కాకుండా రాజకీయ పోరాటానికి ఒక ప్రత్యామ్నాయ వేదికగా ఉపయోగించాలనే ఆలోచన బీఆర్ఎస్ లో బలపడుతున్నట్టుగా అర్థమవుతోంది. ఇక్కడే అసలు రాజకీయ సమీకరణం కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ దగ్గర ప్రభుత్వ యంత్రాంగం ఉంది, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికార ప్రకటనలు చేసే అవకాశం ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎవరికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారన్నది ఒక్కటే కాదు, ఎవరి వీడియో ఎక్కువగా షేర్ అవుతోంది, ఎవరి కౌంటర్ ఎక్కువగా వైరల్ అవుతోంది, ఎవరి మాటను యువత ఎక్కువగా చర్చిస్తోంది, ఎవరి పోస్ట్ మీద ఎక్కువ స్పందన వస్తోంది. ఇవే ఇప్పుడు డిజిటల్ రాజకీయాల్లో అసలు బలాలుగా మారుతున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారనేది అభిప్రాయం ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆ డిజిటల్ నెట్వర్క్ పూర్తిగా తగ్గిపోలేదని, పైగా ప్రతిపక్షంలో ఉండడం వల్ల ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు ఎక్కువగా దొరుకుతున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీకి ఒక విధంగా ఇది రాజకీయంగా అనుకూలమైన పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల ముందు ఉంటుంది. ఆ నిర్ణయంలో లోపం ఉందని ప్రతిపక్షం భావిస్తే వెంటనే విమర్శించవచ్చు. ప్రజలకు ఇబ్బంది కలిగించే సంఘటనలు జరిగితే దానిని హైలైట్ చేయవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేయవచ్చు, పాత హామీలను ప్రస్తుత పరిస్థితులను పోల్చి చూపించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియలో సోషల్ మీడియా వేగం చాలా ఎక్కువ. ఇదే కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ డిజిటల్ ప్రచారం ఒక రకమైన రాజకీయ ఒత్తిడిగా మారుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చే కౌంటర్లకు సమానమైన వేగంతో స్పందించే డిజిటల్ వ్యవస్థ కాంగ్రెస్ లో కనిపించడం లేదనే చర్చ కూడా ఉంది. ఇది పూర్తిగా రాజకీయ వర్గాల్లోని అభిప్రాయమే అయినప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తున్న ట్రెండ్స్ ను చూస్తే ఈ చర్చ ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవచ్చని కొందరు అంటున్నారు. ఇక ప్రభుత్వం మరోవైపు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, అసత్య ప్రచారం, తప్పుదారి పట్టించే సమాచారంపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెబుతోంది. అదే సమయంలో ప్రతిపక్షం మాత్రం ప్రభుత్వ విమర్శలను అణిచివేసే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు చేస్తోంది. ఈ రెండు వాదనల మధ్య సోషల్ మీడియా యుద్ధం మరింత వేడెక్కుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ ఒక కీలకమైన విషయం కూడా ఉంది. విమర్శను ఆపడం ఒకటి, తప్పుడు సమాచారాన్ని నియంత్రించడం మరొకటి. రెండింటిని ఒకటిగా చూడడం వల్లే రాజకీయ వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే సోషల్ మీడియా విషయంలో ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రతిపక్షం కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే రాజకీయంగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ ఈ వేదికను చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే చిన్న అంశాన్ని కూడా పెద్ద రాజకీయ చర్చగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. కేటీఆర్ నుంచి ఇతర బీఆర్ఎస్ నేతల వరకు ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు డిజిటల్ రూపం ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కేటీఆర్ రాజకీయంగా ఉపయోగించుకున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల నుంచే ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయనే కోణాన్ని ఆయన ముందుగా తీసుకెళ్లారు. ఇలాంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత
వాటికి మరింత విస్తృతమైన ప్రచారం లభించే అవకాశం ఉంటుంది. అదే రాజకీయ వ్యూహం. ఒక అధికార పార్టీ నాయకులు వ్యాఖ్యను ప్రతిపక్షం తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షం ప్రజా సమస్యగా చూపిస్తుంది. ఒక వివాదాన్ని ప్రతిపక్షం రాజకీయ వైఫల్యానికి ఉదాహరణగా ప్రచారం చేస్తుంది. ఇది రాజకీయాల్లో కొత్త విషయం కాదు, కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాని వేగం మాత్రం ఊహించలేనంతగా పెరిగింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలపై నిరసనలు కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సమస్యలపై కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైనట్లు నమోదైంది. అంటే సోషల్ మీడియా ప్రచారం ఒక్కటే కాకుండా బయట రాజకీయ కార్యక్రమాలు, నిరసనలు, మీడియా సమావేశాలు, సోషల్ మీడియా పోస్టులు అన్నింటినీ కలిపి ఒక రాజకీయ నారేటివ్ గా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇది బీఆర్ఎస్ కు ప్రతిపక్షంగా ఒక రాజకీయ స్పేస్ ను నిలబెట్టుకునే అవకాశం ఇస్తోందని కొందరు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీలు సాధారణంగా కొంతకాలం డిఫెన్స్ లోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ విషయంలో మాత్రం అలాంటి పూర్తి స్థాయి నిశ్శబ్దం కనిపించడం లేదనే చర్చ ఉంది. ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రజా సమస్యలను ఎత్తి చూపడం, నాయకుల వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడం, సోషల్ మీడియాలో కార్యకర్తలను యాక్టివ్ గా ఉంచడం, ఇవన్నీ కలిపి చూస్తే పార్టీ ప్రతిపక్ష పాత్రను మరింత దూకుడుగా తీసుకెళ్లాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కు మాత్రం ఇది అంత సులభమైన రాజకీయ పరిస్థితి కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్షం ఒక ఆరోపణ చేస్తే ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దానిపై ప్రతిపక్షం వెంటనే ప్రచారం ప్రారంభిస్తుంది. ఇలా చూస్తే అధికారంలో ఉండడం వల్ల కాంగ్రెస్ కు ఒకవైపు రాజకీయ బలం ఉన్నా మరోవైపు ప్రతి నిర్ణయానికి ప్రజల ముందు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా పెరుగుతోంది. ఇక బీఆర్ఎస్ కు ప్రతిపక్షంలో ఉండడం వల్ల మరో రకమైన స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించవచ్చు, ప్రభుత్వ హామీలను గుర్తు చేయవచ్చు, ప్రజల సమస్యలను హైలైట్ చేయవచ్చు. అది రాజకీయ పోరాటంలో ఒక ప్రధాన భాగంగా మారిపోయింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు సోషల్ మీడియా నుంచి వచ్చే విమర్శలు మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తన డిజిటల్ బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ డిజిటల్ పోరు మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు ప్రభుత్వ నిర్ణయాలు, మరోవైపు ప్రతిపక్ష కౌంటర్లు, మధ్యలో సోషల్ మీడియా. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్న కొత్త సమీకరణంగా చెప్పుకోవచ్చు. ఎవరి వాదన ప్రజల్లో బలంగా నిలుస్తుందో, ఎవరి ప్రచారం ఎక్కువ ప్రభావం చూపుతుందో, ఎవరు తమ మాటను ప్రజలకు స్పష్టంగా చేరవేయగలుగుతారో అదే చివరికి రాజకీయంగా కూడా ప్రాధాన్యం పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిటీపై అధికార వర్గాలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పోరు ఇక ఆగేలా కనిపించడం లేదు. రాజకీయ వేదిక మారుతోంది, పోరాట పద్ధతి మారుతోంది, ప్రచారం మారుతోంది, కానీ రాజకీయ పోటీ మాత్రం మరింత వేడెక్కుతున్నట్లుగా కనిపిస్తోంది.